ఆ ఆనందం దాంట్లో సూక్ష్మ రూపంగా జీవుడు. నీ ఆకారం నువ్వు నీకు లోపలనే తిరుగులాడుతుంటాడు ఆయన దర్శనం. బ్రహ్మలో ఉన్న సూక్ష్మం నీ కళ్ళార చూస్తానే ఉంటాడు. అయితే ఇంద్రియాల చైతన్యం రాదు, కేటాయించాడు కాబట్టి కేటాయించి అప్పుడు తనువులో నువ్వు మేలుకొని కళ్ళాల చూస్తూ ఉంటావు. నీ తనువులోనే తిరుగులాడుతున్నావు హృదయ కమలంలోకి, బ్రహ్మస్థానంలోకి, ఈ కుండలిలోకి. మరి నేను అంటాను, ఎవరని నువ్వు? నేను అనే దానికి ఒక రూపం ఉండాలి, అంటే ఒక వస్తువు ఉండాలి. దీనికి వస్తువు లేదు, రూపనామ క్రియలు లేనిది. నామం లేదు, పేరు లేదు, వస్తువు కాదు, ఒక వస్తువు కాదు, యోగం కాదు, భోగం కాదు, వైరాగ్యం కాదు, ఏమీ లేనిది. అది ఆ ఏమి లేనిది మామూలుగా జ్ఞానంతో అందరినీ ఊహకు కూడా అందదు. ఇట్లాంటిదని చెప్పటానికి, ఊహించటానికి కూడా తెలియదు. అట్లాంటి ఆనందాన్ని ఆనందమయుడు అయి ఉండి కర్మలో చేసుకుంటూ, కర్మల్లోనే వచ్చినావు, కర్మలోనే చేసుకుంటున్నావు, కర్మలనే తింటున్నావు, దాన్నే మళ్ళీ ఆశిస్తున్నావు. మళ్ళీ ఏ దారిని వచ్చినావో ఆ దారికే మళ్ళీ ఆశిస్తున్నావు, మళ్ళీ పోతున్నావు. మానవుడు నీ ఎవరు? నాకు సాగు లేదు, నువ్వు చిరకాల జీవి, చిరకాల జీవులు అంటే గుణాలు. పరిగెత్తే గుణాలు ఎప్పుడైతే నెక్కిపోతున్నాయో జీవులు, అప్పుడు నీవు బ్రహ్మం, నేను బ్రహ్మాన్ని. ఇదంతా నామ గారడి, నేను చేసిన గారడి చేస్తున్నా. నా గారడి గెలుచుకోండి. దాన్నే దృఢంగా నమ్మి వైరాగ్య పురుషుడై, వైరాగ్యం అంటే మామూలుగా ఒక భావంలో ఇది భార్య వద్దు, బిడ్డలు వద్దు, ఆస్తి వద్దు, తల్లులు వద్దు, అమ్మలు వద్దని ఎగరగొట్టి పోయేది కాదు వైరాగ్యం. రాగద్వేషములు ఉడకటమే వైరాగ్యం. ఆ రాగద్వేషాలు అమ్మటే పోతున్నాడు కాబట్టి ఇది వైరాగ్య పురుషుడు కాదు. అది ఈ రాగద్వేషాలు నీలో పెట్టుకొని వాటిని జయించకుండా కొండ గృహంలో పోయి కూర్చున్నా కానీ ఎలా పెక్కుతాయి యువతలకి ఉండే వాళ్ళ. ఆ రాగద్వేషాలు ఉడగాలంటే నీలో ఆత్మను గురించి, నువ్వు పరాకాష్ఠను గురించి కొంతవరకు కష్టపడి క్రమశిక్షణ నుండి కంట్రోల్లో పెట్టుకొని మనసును జయింపజేస్తే మనసు ఎందునే మాయ ఈ జన్మకి కారణం కూడా మనసే. బ్రహ్మలు ఎప్పుడైతే లేకుండా పరిశుద్ధం అయిపోయిందో అప్పుడు అతని పరిశుద్ధుడు. అతనికి ఏమీ ఉండదు, ఏ ఆశ ఉండదు. పరిశుద్ధుడైనప్పుడు నీ దేహం కూడా మంత్రపిండంగా మారిపోవాలి. నీ దేహం తినకపో, ఏం చేయకపో. దేహం పసిబిడ్డ పసిబిడ్డకి ఏ కళ ఉంటుంది, చర్మము, ఆ కళ మారుద్ది. గుర్తులు కూడా. కాబట్టి అన్నిట్లో తానే ఉన్నాడు కాబట్టి ఏదన్నా కానీ పట్టుదల ఉండి ఎవరైతే వైరాగ్యాన్ని స్వీకరిస్తారో అతని ఈ బ్రహ్మ దగ్గర అసలు సావులేని బ్రతుకు, చిరంజీవుడు, చిరకాల జీవుడు, జీవో దేవో భవ, సార్వభౌముడు. భౌడు అంటే సర్వానికి భౌడు అంటే తండ్రి అనుకో, గురువు అనుకో, సార్వభౌముడు. కాయటం, రక్షణ చేయటం మన సాకాలి. అదంతా ఈశ్వరుడు ఒక్కడే. విష్ణువు కాదు, బ్రహ్మ, వాళ్ళు కూడా ముగ్గురు ఒక తల్లి పిల్లలే. 3 అవతారాలు, యుగానికి ఒక అవతారం. అవతారాలు అయితే భూదేవి బరువుని ఎంత బరువు అయినా మోస్తా కానీ పాపాన్ని నేను మొయ్యలేను, కొంగేస్తానంటే
కుంగేయటానికి లేదు. కలియుగం క్షణాలు ఉంది కాబట్టి నీకు బరువు అయినప్పుడల్లా యుగ యుగానికి మేము అవతరించి ఈ బరువును తీరుస్తాము, బరువు లేకుండా చేస్తామని వాళ్ళు మాట ఇచ్చినారు. అప్పుడు రామవతారు, కృష్ణ అవతారం, విష్ణువే, ఈశ్వర బ్రహ్మ, ముగ్గురు అన్నదమ్ములు. భూదేవికి ఆకాశవాణికి వాళ్ళు ముగ్గురే కర్తలు. నింగియు నేలయు ఆయనే. కాబట్టి ఈ కథలు వినేదానికి, తెలుసుకునేదానికి చదువుతున్నారు. అసలు దాన్ని పట్టుకుంటే ఈ కథలు నీలోనే వెల్లడైపోతాయి. వేరే గ్రంథాలు చదవాల్సిన పనిలే. బయలుగా తెలిసిపోతాయి. నీకు అష్టకళాసిద్ధులు నీ వశం అవుతాయి. రాజాతి రాజులు నీ వశం అవుతారు. చూసిన వారల్లా నీకు నమస్కరిస్తుంటారు. ముందు ఆ మాన్యుడు పోతుంటే వెనక ప్రజలు వస్తుంటారు కదా, వెనకనే ఉండి నమస్కారం చేసుకుని ఇట్లా పోతుంటారు. అంత జ్ఞానశక్తి ఉంటుంది. అంత చేజీకి మధ్యలో అంత పదవి పొందలేకపోయినా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే నువ్వు యోగాన్ని మొదలుపెట్టినావు, ఎన్ని నెలల కాడి నుంచి అయితే ఆ టైం మళ్ళీ జన్మలో పుట్టి ఆ రోజు మొదలుపెట్టిన రోజు నీకు మనసుకు వస్తుంది, జ్ఞాపకం అవుతుంది. అప్పుడు ఉన్న శేషం కర్మని సమర్థించుకొని ఆత్మగానే మారిపోతుంది. అయితే యోగం చేసి నేర్చుకుంటేవాడు రేణి మీద పోయినట్టు. మామూలుగా పూజ భోగ పూజలు అయ్యి భజనలు పురాణాలు చేసుకుంటూ పోయేవాళ్ళు బండి మీద పోయినట్టు. ఏది పెద్దల బండి మీద పోయినట్టు. చివరికి అంతా ఐక్యం, దానిలోనే ఐక్యం కావాలి. ఏ విధంగా పోయినా ఐక్యంగా ఉంటుంది. అయితే ఈయన యోగం చేసి ఆయన మళ్ళీ ట్యూషన్ తీసుకొని ఆయనలో ఐక్యమయ్యేంత వరకు జన్మలు ఉంటాయి కదా, జన్మలు సమర్థించుకొని మళ్ళీ జన్మకు వచ్చిన సుఖజన్మ జీవించుతాడు. కానీ ఈ కష్టాలు పడదు. అతను ఎప్పుడు ఆనందంగానే ఆ జన్మంతా సుఖంగానే పడిచేస్తాడు. ఈ నాన్న బాధల కష్టాలు పడి బతుకుతా బతుకును ఏమీ సచ్చేది. ఎరుక కావటమే బ్రతుకు, మరుపు కావటమే చాలు. అంతే దినగణం ఉంటుంది. మళ్ళీ వీటిల్లో కొన్ని గండాలు ఉంటాయి. కాబట్టి అనుదినంబున దినకథనకై వనద సంగము కోరినట్లు ఈ తనువుగా దేహీంద్రియాదులు నర్పణము గావించి వేడికి నన్ను కనులు తొడవే ఎప్పుడు కూడా స్వామి కారణమేమంటారు. దినకథనకి వనద సంఘం, వనద సంఘం అంటే తెలుసు కదా, నేను చెప్పండి మీరే. వనం అంటే చెట్లు చెమ్మలు ఉండేది వనం. సంఘము పక్షులు, జంతువులు, పువ్వులు ఇవన్నీ ఆ దినకరుణకై వనద సంఘము. దీనకరుడు అంటే సూర్యుడు. అట్లా ఆ సూర్యుని వేడికి ఎదురు చూస్తాయంట, చూసుకుంటుంటాయంట. తెల్లవారి అట్లా అనుదినము ఏమారకుండా ఎవరైతే పరతత్వాన్ని రాత్రి బగులు గాఢాంధమున రేయం బగులు ఎవడైతే యోగం చేస్తాడో ఆ గాఢాంధమున హుషారులో ఉండాలి. హుషారులో ఉండి ఆ గాఢాంధమున నీవెవరో చూసుకోవాలి.
దెయ్యం బగులు తినక చూడ వాడే వాడై ఉన్న తావుగానవ్వాలి. వాడు వాడై ఉన్న జీవుడే దేవుడై ఉన్న తావు ఎక్కడ? ఏ తావులో ఉన్నాడు? ఏడున్నాడని అది తెలుసుకోవాలి. జీవుని తావు కనవాలి. ఏడున్నాడు? అండ, పిండ, బ్రహ్మాండ 3 లోకాల్లో ఒక స్థానంలో ఉన్నాడు. అండం అంటే పిండం అంటే కోశములు, చెట్లు, చేమలు, కొండలు, మంచి చెడ్డ ఈ పిండ కోశాడు. బ్రహ్మాండం అంటే తలంబ్రాల గృహం, పరమాత్మ ఉండే తలంబ్రాల గృహం. పశ్చిమేది పద్మరాగము కాంతి వరనిష్ట ఆ పరబ్రహ్మం అనే పోతులు ఉండే తలంబ్రాల గృహం ఇది. ఈ గృహములో ఇక్కడ చిన్న మెదడు, జీవాత్మ పరమ చిన్న మెదడు ఇది. దాని అమ్మటగా సుఖసుప్పుగా సుడిబడి కన్నులు చూపులు మంటలు పేల్చవాలి. చూసే చూపులో కన్నులు చూపు మంటలు లేవాలంట. అప్పుడు అతని యోగంలో నుంచి అంత యోగం చేసిన ఎక్కి కూర్చొని ఇటు చూస్తే కింద గడ్డి కూడా మాడిపోతుంది. పల మాడిపోవాలి. అంత స్టేజీకి రావాలంటే ఇంత కష్టపడ ముందు కష్టంగానే ఉంటుంది. తర్వాత అంత సులువు ఏది లేదు. ఊరికి కూర్చునేది, కష్టం చేసేదేముంది, బరువు ఎత్తేదేముంది. అయితే ఆ రకంగా ఊరికి కూర్చోవటం మహా కష్టం. మాట్లాడతా మేము మాట్లాడుకుంటా, ఆ పని చేసుకుంటా, కూర్చుంటా, వ్యాపారం చేసుకుంటా, వ్యాపారం అమ్ముకుంటా, డబ్బు సంపాదించుకుంటా ఉంటే పొద్దుకు కూర్చొని ఉంటారు. ఊరికి ఎవరితో మాట్లాడకుండా నిర్మలంగా తదేక భావంలో ఊరికి ధ్యానం చేయకపోతే ఊరికి కూర్చో 10 నిమిషాలకి నడుములు బయట నొప్పి వస్తాయి, మెడ నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి.